హలో! హాయ్! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావున్నారని అనుకుంటున్నా. అండ్ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసి సద్దుల బతుకమ్మ మా అమ్మ వాళ్ళ ఇంట్లో జరుపుకున్నామనమాట. ఆ పండుగను మేమెలా జరుపుకున్నాము, బతుకమ్మను ఎలా పేర్చాను, ఏమేం ప్రసాదాలు చేశాము, ఎలా బతుకమ్మ ఆడుకున్నాము అనేది చూపిస్తున్నాను. వీడియోనైతే చివరి వరకు చూడండి. మీకైతే ఎక్కడ అయితే బోర్ కొట్టకుండా ఉంటుంది. ఇంకా బతుకమ్మ పండుగ అంటే స్పెషల్‌గా చెప్పనవసరం లేదు గదా! అందరికి తెలిసిందే గదండీ! వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లవర్ ఫెస్టివల్. అంటే ఫ్లవర్స్‌తో మనం బతుకమ్మ పేర్చుకుంటామనమాట. తెలంగాణ కల్చర్ అది. ఈ పండగైతే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు చేసుకుంటారా అంటే చేసుకోరండి. కొద్దిగా మందికైతే ఆనవాయితీ ఉంటుంది. కొద్ది మందికైతే ఆనవాయితీ ఉండదు. ఇంకా మన పెద్దవాళ్ళు ఫస్ట్ నుండి ఎలా అయితే చేస్తున్నారో అలానే చేస్తారు. ఇంకా మాకొచ్చేసి మా అత్తయ్య వాళ్ళకైతే బతుకమ్మ ఫెస్టివల్ అయితే లేదు ఫస్ట్ నుండి కూడా. ఇంకా మా అమ్మ వాళ్ళకైతే ఉందనమాట. అందుకని మా అమ్మ అయితే ప్రతి సంవత్సరం బతుకమ్మనైతే కంపల్సరీగా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తది. ఏ పండక్కి వచ్చినా రాకపోయినా మా అమ్మ అంత పట్టించుకోదు గానీ, బతుకమ్మ పండక్కి ఇంక మేము రాము అంటే మాత్రం అస్సలు ఊరుకోదు. పెద్ద గొడవే పెట్టేసుకుంటది. మాతో అయితే ఫైటింగ్‌కే వచ్చేస్తదనమాట. ఈ పండగకైతే కంపల్సరీగా నువ్వే రావాలి, నువ్వే బతుకమ్మ పేర్చాలి అంటది. ఇంక నేను గూడా అయితే మిస్ చేయకుండా వస్తాను. మా అమ్మని బాధ పెట్టడం ఎందుకు అని. తెలంగాణలో వచ్చేసి ఇంక బతుకమ్మ పండుగనైతే ఆడపిల్లలందరూ తల్లిగారింటికొచ్చి ఇంకా అందరూ కలిసి సంతోషంగా బతుకమ్మనైతే ఆడుకుంటారనమాట. మా ఫ్రెండ్స్ అందరూ గూడా బతుకమ్మ పండగకైతే కంపల్సరీగా వస్తారు ఇక్కడికైతే. వచ్చేసి ఇంక అందరం కలిసి మీట్ అయితాము. మీట్ అయ్యి ఇంక కబుర్లన్నీ చెప్పేసుకుంటూ ఉంటాము. ఇక నాకైతే కొద్దిగా క్రియేటివిటీ ఆలోచనలైతే కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి గదా! ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగైతే బతుకమ్మను పేరుస్తూ ఉంటాను. ఏదో ఒక క్రియేటివిటీనైతే చేరుస్తూనే ఉంటాను. ఈసారి తమలపాకు, గన్నేరు పువ్వుతో అయితే ఇలా డీఐవై చేశాననమాట. ఇంక నేను బతుకమ్మ పేరుస్తుంటే మా పిన్నయితే పాటలు పాడుతుంది. వినేసేయండి. సోడు సోడు మూచాలు ఓడి పోసుకోవే గౌరమ్మ ఓడి పోసుకోవే గౌరమ్మ ఆత్మంగల్ల అవ్వగారు వాడదిరిగి రావే గౌరమ్మ మేడలివే గౌరమ్మ ఓడి పోసుకోవే గౌరమ్మ ఆత్మంగల్ల అవ్వగారు వాడదిరిగి రావే గౌరమ్మ మేడలిరిగి రావే గౌరమ్మ పెట్టరాదు ఓ రాక్షసుమడి తీసి బొట్టు పెట్టరాదు ఓ రాక్షి కన్నే చందమామయ్య వెండి దువ్వను బట్టి వయసుకు తీసు చందమామయ్య వయసుకు తీసు చందమామయ్య పైడి దువ్వెను బట్టి పైసకు తీసు చందమామయ్య పైసకు తీసు చందమామయ్య నున్నంగా దువ్వింది కొప్పు ధర నుంచి చందమామయ్య కొప్పు ధర నుంచి చందమామయ్య కొప్పుల్లో బంగారు కుప్పెదర నుంచి చందమామయ్య కుప్పెదర నుంచి చందమామయ్య భారీ నడుమల మధ్య బంగారీ బొట్టు చందమామయ్య బంగారీ బొట్టు చందమామయ్య కురుస బొమ్మల నడుము కుంకుమ బొట్టు చందమామయ్య కుంకుమ బొట్టు చందమామయ్య. ఇలా బతుకమ్మ పేర్చేటప్పుడైతే పాటలు పాడుకుంటూ బతుకమ్మను పేర్చాలంట. మా పిన్ని చెప్పిందనమాట. ఇంకా నేను బతుకమ్మ పేరుస్తుంటే వచ్చి "నువ్వు పాడు పిన్ని" అనంటే ఇంక మా పిన్ని పాడింది 3 పాటలైతే. ఇంక తర్వాత వచ్చేసి నేను చేసిన ఇది ఉంది గదా! తమలపాకు డీఐవై అదైతే ఇలా పెట్టాను. ఫైనల్‌గా మా బతుకమ్మ లుక్ అయితే ఇలా ఉందండి. ఇంక తర్వాత లాస్ట్‌లో వచ్చేసి నేను 2 రకాల డీఐవైలు చేశాను ఈసారైతే. లోపల గౌరమ్మని పెట్టడానికి గూడా ఇంకా చామదుంప ఆకులుంటాయి గదా! ఆ ఆకుల్ని యూజ్ చేసి అయితే ఒక కప్‌లాగా చేసేసి దాంట్లో గౌరమ్మని పెట్టాను. మేము గౌరమ్మని అంటే పసుపు ముద్దతో చేసిన గౌరమ్మ, అలాగే అమ్మవారికి ఒడిబియ్యం, అలాగే పసుపు, కుంకుమ అలా అయితే అరేంజ్ చేసి పెడతామనమాట. మా అమ్మ అయితే ఎప్పుడైనా కూడా సద్దుల బతుకమ్మకైతే 9 రకాల నైవేద్యాలైతే చేస్తుంది. ఈసారి కూడా అలానే చేసిందనమాట. ఎక్కువగా పొడులు చేస్తామండి. కొబ్బరి పొడి, పల్లీల పొడి, ఇంకా మొక్కజొన్న పొడి, సీతాఫలం, పులిహోర, దద్దోజనం, రవ్వ లడ్డూలు ఇవన్నీ చేసి పెడుతుందనమాట. అమ్మ మొత్తం పేరవడం అయిపోయిన తర్వాత అయితే ఇంకా బతుకమ్మని దేవుని రూమ్‌లో పెట్టేసి ఇంకా అమ్మవారికైతే ఇలా పూజ చేస్తామనమాట. మేము బతుకమ్మ అనంటే గౌరీదేవితో సమానంగా పూజిస్తామండి. ఈ పువ్వులు వాడిపోకుండా అయితే మా అమ్మ అయితే తడిగుడ్డ కప్పుతుందనమాట. ఇంకా సాయంత్రం టైంలో తడిగుడ్డ తీసేస్తే ఇలా అయితే ఫ్రెష్‌గా ఉంటాయి బతుకమ్మ అయితే. ఈవినింగ్ టైంలో ఇంకా 4:30, 5:00కి ఇంకా ఆ టైంకి మేమైతే ఈ బతుకమ్మల్ని తీసుకొని ఇంకా ఊరు బయటికెళ్ళేసి చెరువు దగ్గరైతే ఫస్ట్ బతుకమ్మ దగ్గర ఆడుకునేసి తర్వాత వచ్చేసి వాటర్‌లో నిమజ్జనం చేస్తామనమాట. ఎవ్రీ ఇయర్ బతుకమ్మకైతే ఇంక నేను డిజైన్ చేసిన డ్రెసెస్ ఆర్ శారీస్
శారీస్ని మేము కట్టుకుంటామన్నమాట. మా అమ్మ బ్లౌజ్ని అయితే నేను డిజైన్ చేశాను. అది ఆల్రెడీ వీడియోలో అయితే పెట్టాను, షార్ట్స్లో పెట్టాను. ఇంకా తర్వాత వచ్చేసి నేను కట్టుకున్న శారీ కూడా నేను డిజైన్ చేసుకుందే అనమాట. స్టోన్స్ కిందకి అంతా నేనే అతికించుకున్నాను. మా పాపది లంగా ఎలాగో మీకు చూపించాను కదా, బ్లౌజ్ మీద అయితే వర్క్ చేశాను. ఇంకా మేమైతే బతుకమ్మ దగ్గరికి చేరుకున్నామండి. బతుకమ్మలు చూడండి, మా కాలనీలో అయితే చాలా పెద్ద పెద్దగా పేరుస్తారు. ఎంత పెద్ద బతుకమ్మలు పేరుస్తారో అసలు. ఈసారి అయితే ఇంకా చాలామంది పెద్ద పెద్ద బతుకమ్మలు అయితే పేర్చారు. ఇలా అయితే ఇంకా బతుకమ్మల దగ్గరికి వెళ్ళేసి ఇంకా మా బతుకమ్మను కూడా అక్కడే పెట్టేస్తామన్నమాట. ఇక్కడ బతుకమ్మల దగ్గర మధ్యలో వచ్చేసి వెంపల చెట్టు పెడతామన్నమాట. వెంపల చెట్టుకి ప్రత్యేకంగా పూజలు చేస్తాము. చూడండి, ఇక్కడైతే వెంపల చెట్టు పెట్టాం కదా, ఇంకా అక్కడ మేము తీసుకెళ్ళిన ప్రసాదాలు కూడా పెడతామన్నమాట. ఇక్కడైతే మా ఆంటీ హాయ్ చెప్తుంది. అలాగే ఇక్కడ మా కోడలు అనమాట, మా వదిన, చెల్లి, ఆంటీ వీళ్ళందరూ ఇంకా మీట్ అయ్యారనమాట. ఈ పండగకైతే కంపల్సరిగా మా ఆంటీ అనమాట అందరం మీట్ అవుతాము. ఏ పండగకైనా ఎవరింట్లో వాళ్ళే చేసుకుంటారు, ఎవరి రిలేటివ్స్తో వాళ్ళు చేసుకుంటారు పండగలైతే. కానీ ఈ బతుకమ్మ పండగకైతే ప్రతి ఒక్కరం అందరం కలుస్తామన్నమాట. చాలా హ్యాపీగా మేమైతే అందరం కలిసి మంచిగా బతుకమ్మ ఆడుకుంటాము. ఇంక ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ మేమైతే బతుకమ్మ ఆడుతున్నాం అనమాట. మా కోడలు, మా పిన్ని, మా వదిన, అలాగే మా చెల్లి వీళ్ళందరం కలిసి మేమైతే మంచిగా బతుకమ్మ ఆడుకుంటున్నాం చూడండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట బతుకమ్మ ఆడడం అయితే మా కాలనీలో వచ్చేసి. నేను ఎలాగో మా అపార్ట్మెంట్లో అయితే ఆడుతున్నాను, కానీ మా కాలనీలో అయితే ఇదే ఫస్ట్ టైము. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. ఇంకా మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉండేవాళ్ళము. కానీ ఈసారి అయితే ఇంకా నాకు కూడా వేయాలనిపించింది. నేను కూడా వేశాను అనమాట. మా పిన్ని వాళ్ళతోటి, వాళ్ళందరితోటి మంచిగా డ్యాన్స్ అయితే ఇలా వేశాను. వేస్తుంటే అదే అలవాటైపోతుంది కదా. నాకు కూడా అంతో ఇంతో కొద్దిగా అయితే అలవాటైపోయిందని అనుకుంటున్నాను నేనైతే. ఇలా కొద్దిసేపు బతుకమ్మ ఆడడము, ఇంకా మా ఫ్రెండ్స్తో మాట్లాడడము, ఇలా అయితే ఇంకా మేమైతే బతుకమ్మ ఆడుతుంటే మాకు టైం కూడా తెలియదు. అలా 8:30 వరకు ఆడుకున్న తర్వాత ఇంకా బతుకమ్మలను అయితే నిమజ్జనం చేస్తామన్నమాట. ఇంకా మా ఇంటి పక్కన ఆంటీది అయితే ఎంత పెద్ద బతుకమ్మ చూడండి, ముగ్గురు కలిసి పట్టుకొని వెళ్తున్నారు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పెళ్ళైన ఆడవాళ్ళందరూ గౌరమ్మ దగ్గర ఉన్న పసుపు కుంకుమ ధరిస్తారనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అందరం అయితే ప్రసాదాలు తీసుకొని వెళ్తాం కదా, ఒకరికొకరం షేర్ చేసుకుంటూ అక్కడే తినేస్తాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.